అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సాడిస్ట్ మొగుడు సీజన్ 2 27వ భాగం. రచయిత వనజ గారు. తమరు 10th క్లాస్ అయిపోతేను అంకుల్ పంపిస్తుంది నన్ను కారులోనే కాలేజ్కి వెళ్ళి వస్తున్నాను. అలా స్టడీస్ కంప్లీట్ చేశాను. ఆఫీస్ స్టార్ట్ అవ్వగానే అంకులే నాకు కార్ కొనిపించారు. ఇక బైక్ కొనుక్కునేంత అవసరం రాలేదు. అది కానీ డ్రైవింగ్ మాత్రం వచ్చు. కాలేజ్లో ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నానని చెప్తూ ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు ఇప్పుడు అర్జెంటుగా బైక్ కొనాలి. నేను బైక్లోనే హైదరాబాద్ రోడ్ల మీద తిరగాలి అని మొండుపట్టు పట్టిన అభిని చిరుకోపంగా చూస్తూ తన ఆఫీస్ మేనేజర్ కాల్ చేసి మ్యాటర్ చెప్పి అంకుల్ పర్మిషన్ తీసుకొని వీలైనంత త్వరగా పంపించరా అని రిక్వెస్టింగ్ టోన్తో అడుగుతాడు కశ్యప్. దాంతో మేనేజర్ అప్పటికప్పుడే బైక్ని తీసుకోవటం కోసం డైరెక్టర్గా బైక్ హెడ్ ఆఫీస్కి కాల్ చేసి ప్రజెంట్ ఎండింగ్లో ఉన్న ఒక బైక్ని బుక్ చేయడం, అరగంటలో అది అయోధ్య ముందు డెలివరీ అయిపోవడం కూడా వెంటనే అయిపోతే అభి కౌశల్యకే చెప్పి తన బైక్కి పూజ చేయించి స్టార్ట్ చేయమన్నట్లు కశ్యప్ని చూస్తాడు అభి. నన్నెందుకు అభి, ఇది ఇండియాకి వచ్చాక నీకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనుకుని నువ్వే స్టార్ట్ చేయొచ్చు కదా అని కాసేపు కశ్యప్ తనతో అంటే, అబ్బా ఇప్పుడు ఇది నా కోసం వచ్చిందని నేను స్టార్ట్ చేసి డ్రైవ్ చేయాలా? అంత సీన్ లేదులే, మరి అంత ఎమోషన్స్ కూడా నాకు లేవులే, కానీ నా చేతివాటం చూస్తే నువ్వే, నీకు దండం రా బాబు, నేను ట్రై చేస్తానంటావు కాబట్టి ఫస్ట్ తమ స్టార్ట్ చేయండి అని చెప్పడంతో తప్పక కశ్యప్ దేవుడికి మొక్కుకొని బైక్ని స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఆ రోజు ఫస్ట్ డే కావడంతో జూబ్లీ హిల్స్ నుండి హైటెక్ సిటీ, గచ్చిబౌలి అవన్నీ తర్వాత తిరుగుతూ ఎంజాయ్ చేసి ఆకలి వేయడంతో అక్కడ ఉన్న స్నాక్స్ బండ్లో ఇద్దరు స్నాక్స్ లాగించి ఇంకో గంట తిరిగి ఇంటికి వచ్చిన అభిబాబుకి తనకు ఉన్న ఇమ్యూనిటీ కారణంగా ఫుల్ జలుబు జ్వరం స్టార్ట్ అయిపోయింది. కౌసల్య ధనుంజయ్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటే కశ్యప్ అది తన వల్లే ఏమో అని అనుకుని గిల్టీ ఫీల్ అయ్యాడు. ధనుంజయ్ గారు వెంటనే తను కూడా చైర్పర్సన్గా ఉన్న ఒక హాస్పిటల్కి కాల్ చేసి ద బెస్ట్ డాక్టర్ ఇంటికి రమ్మని వెంటనే ఆర్డర్స్ పాస్ చేశాడు. దాంతో ఇద్దరు డాక్టర్స్ హాస్పిటల్ నుండి అయోధ్యలో చేరిపోయారు. అభికి బ్లడ్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత అది జస్ట్ వెదర్ చేంజ్ వల్ల వచ్చిన ఫీవర్ అని డిక్లేర్ చేసేసి ది బెస్ట్ మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 2 రోజుల వరకు అభి అయోధ్య దాటడానికి ధనుంజయ్ గారి కంటే ముందు కౌశల్య గారే అసలు ఒప్పుకోలేదు. కశ్యప్కి కూడా చెప్పి, అరే అసలు నాకేం కాలేదు, నన్ను కొంచెం బయటికి తిరగనివ్వరా అని అభి ఎంత వేడుకున్నా కూడా కశ్యప్ అసలు నో ఛాన్స్, ఫీవర్ అప్పుడే తగ్గిందో లేదో ఇలా బయటకు వెళ్తానని అంటున్నావు, నువ్వు అసలు ఇంకో 2 రోజుల వరకు ఇల్లు కదిలేదే లేదు, బయటికి తిరిగి ఈ పొల్యూషన్లో ఉండడానికి నేను అసలు ఒప్పుకోనని చెప్పి అతనికి బోర్ కొట్టకుండా ఇంట్లోనే క్యారమ్, సైక్లింగ్ ఇంకా ఈ ఏ సంవత్సరాల్లో మిస్ అయినవన్నీ కూడా అభికి చెప్తూ బోర్ కొట్టకుండా చూసుకున్నాడు కశ్యప్. ఇక్కడ మన జానకి దగ్గర ఏమైందో చూస్తే పాట పాడి ఇంటికి వచ్చిన జానకి తన ఫైనల్ ఇయర్ స్టడీస్ని కంటిన్యూ చేస్తూ ఉంది. అప్పటికే గిరి జగతిని వదిలేయడంతో తల్లి కూతురిద్దరు పుట్టింట్లోనే ఉండిపోయారు. జగతి స్కూల్కి వెళ్తుంటే తనతో పాటు ఒకరోజు వెళ్తూ ఒకరోజు వెళ్ళక పిన్నితో ఎంజాయ్ చేస్తూ ఉంది స్వీటీ. వాళ్ళ ఇంటికి ముందులాగే గెస్ట్లా కాకుండా ఇంట్లో మనిషిలాగా తిరుగుతూ ఉన్నాడు అజిత్. జగతిని చూస్తూ ఆమె గురించే బాధపడుతూ ఒక నిర్ణయానికి వచ్చి అదే ఫస్ట్ జానకితో చెప్పి ఆమె నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు అజిత్. అందుకే జానకి ఒకరోజు జాబ్ కోసం మొక్కుకోవడానికి, అదే దేవుడికి అప్లికేషన్ పెట్టుకోవడానికి గుడికి వెళ్ళాలని అజిత్ని తోడుగా రమ్మంది. ఆమె ముందు నడుస్తూ ఉంటే అజిత్ వెనకాలే అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది ఆల్రెడీ సీజన్ 1లో ఒక చోట వచ్చింది. అప్పుడు అది ప్లీజ్ జానకి ఒప్పుకో అని అంటూ ఉంటే బుద్ధి ఉందా లేదా అజిత్ నీకు అని అంది జానకి. ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి జానకి ఇద్దరు బైక్లో గుడికి చేరుకున్నారు. ఇది వాళ్ళకి చిన్నప్పటి నుంచే అలవాటే కాబట్టి ఈశ్వరి కానీ ఉమా జగదీష్లు ఎవరూ కూడా వాళ్ళ మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధాన్ని చూశారు తప్ప తప్పుగా ఎప్పుడూ అనుకోలేదు. కానీ జగతికి మాత్రం జానకి అజిత్తో మాట్లాడితే కోపం, అది ఎందుకనేది కూడా జానకే తెలియదు. ఇద్దరు గుడికి చేరుకున్నాక బయట ట్యాప్ దగ్గర కాలు కడుక్కొని పూజ సామాగ్రి కొనుక్కొని లోపలికి వెళ్ళారు. అజిత్ మాత్రం ఇప్పుడు చెప్దామా లేదంటే తర్వాత పూజ అయ్యాక చెప్దామా అని అనుకుంటూ ఉన్నాడు. కానీ జానకి ఫేస్ చూస్తే చాలా సీరియస్గా ఉంది. నిజంగా ఆమె ఎలా ఫీల్ అవుతుందో అని అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ చెప్తే దానికి నేను చెప్పేదంతా క్లియర్గానే వింటుందని అనుకున్న అజిత్ ఆ ప్రదక్షిణం స్టార్ట్ చేయగానే వెనకే అడుగులు వేస్తూ జానకి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడు అజిత్. దాంతో ఆమె వెనక్కి తిరిగి చూడబోతే వద్దు, నువ్వు ముందుకెళ్తూ ఉండు, నేను చెప్పేది మాత్రం విను అని చెప్పి జగతి గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ తను మాత్రం ఎందుకు ఇలాగే ఉండాలి, అసలు వాడు జగతిని ఎందుకు వదిలేశాడు, ఇప్పటి వరకు కూడా రీజన్ తెలియలేదు కాబట్టి అని అజిత్ ఒక క్షణం ఆగితే జానకి కూడా ఆగింది. ఏంటా అన్నట్లు, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, అమ్మని కూడా చూసుకోగలను, పెళ్లి చేసుకుంటే వైఫ్ని కూడా చూసుకునే అర్హత నాకు ఉంది. స్వీటీని నేను ఎప్పుడూ పక్కన పిల్లలాగా చూడలేదు,
కాబట్టి జగతిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జానకి నువ్వేమంటావు? నువ్వు ఓకే అంటే తను కూడా ఒప్పుకుంటుందని అజిత్ అడగటంతో, అజిత్ ఏం మాట్లాడుతున్నావో కొంచెమన్నా నీకు సెన్స్ ఉందా? అక్కను నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ జానకి వెనక్కి తిరిగితే, ప్లీజ్ వద్దు వద్దు, అసలు మ్యాటర్ నీకు చెప్పేశాను కాబట్టి పూజ అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం అని చెప్పాడు అజిత్. దాంతో కొంచెం శాంతించిన జానకి ఇంకేం మాట్లాడకుండా పూజ కంప్లీట్ చేసుకొని కోనేటి దగ్గర వచ్చి కూర్చుంది. ఇప్పుడు చెప్పు, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావని జానకి కోపంగా అడుగుతూ ఉంటే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి నీకు మాత్రమే చెప్తాను ప్లీజ్. ఇంట్లో అమ్మకు కానీ ఆంటీ అంకుల్కి కానీ అస్సలు చెప్పొద్దు జానకి, ప్లీజ్ రా అని అంటూ ఆమెని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, ఆమె గడ్డం పట్టుకొని ప్రతిమాలిన అజిత్ జానకి ఓకే అని అన్నాక తన వన్ టైం లవ్ స్టోరీని మొత్తం కూడా క్లియర్గా ఆమెతో చెప్పేసి, ఇది జరిగింది. ఆ రోజు నేను ధైర్యం చేయలేకపోయాను. ఈరోజు జగతి జీవితం ఇలా సగంలోనే ఆగిపోయి తను అలా ఉండిపోవడం నేను చూడలేకపోతున్నాను. కాబట్టి నువ్వే ఇంట్లో మా ఇద్దరి పెళ్లి గురించి ఒప్పించాలి. నీకు నమ్మకం ఉంది కదా జానకి, నేను జగతిని స్వీటీని ఇద్దరిని మంచిగా చూసుకుంటానని అని జగతి గురించి అజిత్ జానకితో దీనంగా చెప్తూ ఉంటే, కానీ అజిత్ అక్కకి బావకి ఇంకా డివోర్స్ కూడా అవ్వలేదు కదా, నువ్వు ఇంత దాన్ని లవ్ చేసినా కూడా ఆంటీకి కూడా నీకు వచ్చే వైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఉంటాయి కదా, ఇలా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఆల్రెడీ పిల్ల ఉన్న అమ్మాయిని చేసుకుంటా అంటే ఆంటీ ఎలా ఒప్పుకుంటారు? వద్దు, ఇది అసలు కరెక్ట్ డెసిషన్ కాదు అని తెగేసి చెప్పింది జానకి. ప్లీజ్ జానకి, నా చిన్ని తల్లి కదా, నా మంచి జానకమ్మ కదా, ఇదొక్కటి ఒప్పుకోవే జానకిని. అలాగే మీ ఇంట్లో చూస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంది నాకు జగతిని, మనసు ఎవరో మెల్లిపెట్టినట్లుగా అనిపిస్తోంది. ఆ ఒక్కరోజు నేను ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఈరోజు తను ఇలా ఉండేది కాదేమో. ఒక్క మాట చెప్పాలంటే నిజంగా తనకి ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం నేనేనేమో అని చాలా గట్టిగా కూడా అనిపిస్తోంది జానకి అని అజిత్ ప్రాధేయపడగా, సరే చూద్దాం, నువ్వేంటో నాకు తెలుసు, అలాగే మా అక్క ఏంటో కూడా తెలుసు, తన ఒపీనియన్ ఒకసారి అడుగు. డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అప్రోచ్ అయితే అసలు బాగోదు. ఒకసారి నువ్వు అక్క కలిసి మాట్లాడుకోండి. తను ఎస్ చెప్పిందంటే నేను నాన్నకి చెప్పడానికి ట్రై చేస్తానని జానకి చెప్పడంతో, చాలు బాబు, నువ్వు ట్రై చేస్తాను అన్నావు, అదే చాలు అంటే అయిపోయినట్లే, జగతిని ఒప్పించుకునే బాధ్యత నాది అంటూ హుషారుగా గుడిలో నుంచి జానకిని తీసుకొని వచ్చేశాడు అజిత్. ఒక మంచి ముహూర్తం చూసుకొని ఆ రోజు జగతి ఇంట్లోనే ఉంటుందని నిర్ధారించుకున్నాక ఆమెతో మాట్లాడటానికి సిద్ధపడుతూ తనని తాను ప్రిపేర్ చేసుకొని ఆమె కోసం ఇంటికి వెళ్ళాడు అజిత్. ఆ రోజు అజిత్కి డబుల్ బొనాన్సా లాగా ఉమా జగదీష్ కూడా తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళడంతో జానకి జగతి స్వీటీ మాత్రమే ఇంట్లో ఉన్నారు. జగతి ఆమె రూమ్లో ఉంది. హాల్లో కూర్చొని ఆడుకుంటున్నారు జానకి స్వీటీ. అజిత్ కాస్త టెన్షన్గా ఇంట్లోకి రావడంతో జానకి కళ్ళతోని ఏంటని అడిగింది. ఈరోజు మంచి రోజంట, అందుకే జగతితో నా డెసిషన్ చెప్పడానికే వచ్చాను అని అది అజిత్ చెప్పడంతో, అక్క పడుకొని ఉన్నట్టుంది పిలవనా అని అడిగితే, వద్దు నేనే వెళ్ళి మాట్లాడతాను మీరిద్దరూ కొంచెం అని అజిత్ రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టడంతో, సరే సరే అంటూ అక్కడి నుంచి స్వీటీని తీసుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది జానకి. జగతి ఆమె రూమ్లో ఉంది. తను అలా వెళ్ళడం కరెక్ట్ కాదని అనిపించి హాల్లో నుండే జగతి జగతి అని పిలిచాడు అజిత్. అతని వాయిస్ వినపడినా కూడా జానకి చూసుకుంటుందిలే అని వదిలేసిన జగతి 5 నిమిషాల నుండి పిలుస్తూనే ఉండడంతో, ఇది ఎక్కడికైనా వెళ్ళిందా ఏంటి అని చీరని సరిచేసుకొని హాల్లోకి వచ్చింది జగతి. జగతిది కూడా కాస్త కలగా ఉండే మొహమే. జానకి మీద కొంచెం కలర్ తక్కువ, కానీ చూడగానే ఎవరికైనా పాజిటివ్ ఇంప్రెషనే వస్తుంది. ఆమె అజిత్ని చూసి ముఖం చిట్లిచ్చి ఏంటి అని అడగటంతో, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు అజిత్. నాతోనా? ఏం మాట్లాడాలి అని ర్యాష్గా అడిగిద్ది జగతి అజిత్ని. అది అని అంటూ, ఓకే ఫైన్, నాచకుండా నీ దగ్గర అసలు విషయం చెప్తున్నాను. ఏంటంటే మనిద్దరం పెళ్లి చేసుకుందామని డైరెక్ట్ పాయింట్కి అజిత్ రావడంతో ఆమె షాకే అలాగే చూస్తుంది. అవును జగతి, నువ్వు విన్నది కరెక్టే, మనం పెళ్లి చేసుకుందాం. నీకు నీ హస్బెండ్కి మధ్య ఇష్యూస్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నువ్వు ఇలా పుట్టింట్లోనే మిగిలిపోవడం నా మనసుకి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆ రోజు నీతో పాటు నేను రానందుకు నాకు చాలా బాధగా ఉంది కూడా. అందుకే అప్పుడు చేసిన తప్పుకి ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. అప్పుడు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను ఇప్పుడు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఒప్పుకో. ఇంట్లో మా అమ్మని, మీ పేరెంట్స్ని నేను ఒప్పించుకుంటానని అజిత్ ఆమె ముందు నిలబడి దీనంగా అడగడంతో, నాకు కూతురు ఉంది, ఓకేనా నీకు అని అడిగింది జగతి. నాకు స్వీటీ కోసం అస్సలు కంప్లైంట్స్ లేవు. తనకి నేను నాన్న ప్రేమని కంప్లీట్గా అందించగలను, నిన్ను ముందంత ప్రేమగానే చూసుకోగలను అని అజిత్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో, స్వీటీ నీ వల్ల నాకు పుట్టింది కదా అని అడిగింది జగతి. వాట్? ఓయ్ ఏంటి పిచ్చా నీకు, ఏం మాట్లాడుతున్నావని అతను ఆశ్చర్యంగా అడగటంతో కన్నీళ్లు కష్టంగా ఆపుకున్న జగతి,
మనం పడుకున్నాం కదా, అందుకే నీ వల్లే నాకు స్వీటీ పుట్టింది కదా అని అడగటంతో ఆమె బుగ్గ వరకు తెచ్చిన చేతిని గాల్లోనే విదిలిస్తూ, మెంటలెక్కిందా నీకు? ఏమైనా ఇష్టం ఉంటే ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు జగతి అని అతను కోపంగా అనడంతో, నిజం అజిత్, నువ్వు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోకి వస్తూ పోతూ ఉన్నావు. నేను మీ అమ్మని అత్తయ్య అనే పిలుస్తున్నాను కాబట్టి ఏ వర్షం కురిసిన రాత్రో వయసు వేడి పుట్టి ఇద్దరం మనం కలిసాం. ఆ కలవడం ఒకసారితో స్టార్ట్ అయ్యి చాలాసార్ల వరకు వెళ్ళింది. చాలా అబార్షన్స్ చేయించుకున్నాను, కానీ పెళ్ళెప్పుడు కూడా స్వీటీ నా కడుపులోనే ఉంది. అది తెలిసే జాబు సెటిల్ అయిన గిరిని నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే ఈ 3-4 ఏళ్ల నుండి అతనితో లైఫ్ నచ్చలేదు. ఎందుకంటే పెళ్ళికి ముందు నీతో అలవాటు పడిపోయాను కదా అని ఆమె అంటుండగానే, అతను నాకు నచ్చడం లేదు. స్వీటీలో మీ కలర్ మీ పోలికలే ఉన్నాయి. అందుకే స్వీటీ నేను కూతురుగా ఒప్పుకుంటున్నావు కదా అని అడిగింది జగతి. ఈసారి ఇందాక ఆగిన చేయి అస్సలు ఆగకపోవడంతో లాగిపెట్టి ఒకటి పీకాడు అజిత్ జగతిని. ఏం మొగుడు వదిలేశాడని పిచ్చిగాని పట్టిందా? ఎలా మాట్లాడగలుగుతున్నావు? పెళ్ళికి ముందు కనీసం మనం చెప్పడానికే నాకే అసహ్యంగా ఉంది. ఏ రోజైనా నీ బుగ్గ కనీసం ఒక ముద్దైనా పెట్టానా? నిన్ను కోరికగా ఏ రోజైనా పట్టుకున్నానా? అలాంటిది నువ్విప్పుడు నాతో పడుకున్నావని అలా ఎలా అనగలుగుతున్నావు జగతి? అంత దిగజారిపోయావా నువ్వు అని అజిత్ కోపంగా ఇంకోడు కొట్టబోతూ ఉంటే ఆ చేతిని ఈసారి జగతినే పట్టుకొని ఆపేసి, కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ అబద్ధాలే, కానీ నా మొగుడు నిజమని నమ్ముతున్నాడని జగతి అంటే ఆశ్చర్యంగా చూశాడు అజిత్. అవును, ఇవన్నీ ఆయన ఊహించుకున్న విషయాలు, నమ్ముతున్న విషయాలు కూడా. అందుకే స్వీటీ నీ కూతుర్ని చేసి నన్ను ఇలా మా పుట్టింట్లో వదిలేసి వెళ్ళాడు. కారణం ఆయన బయటికి చెప్పారు. ఎందుకంటే చేతకాని వాడిని అనిపించుకుంటాడేమో అన్న భయం. నేను ఇంట్లో చెప్పలేను, చెప్తే మా నాన్న ఏమవుతారో అన్న భయం. నేను నీతో ఏ రోజు హద్దులు దాటలేదు. అసలు హద్దులు దాటడానికి నీకు నా ప్రేమ విషయం చెప్పిందే పెళ్ళికి ముందు. అలాంటిది నీతో నేను ఎలా క్లోజ్గా ఉండి ఉంటాను అజిత్? ఆ రోజు నేనెంత నిన్ను బతిమలాడానో, నిన్ను చివరికి సిగ్గు విడిచి నేను లేచిపోదామని కూడా చెప్పాను. కానీ నువ్వు నేను సెటిల్ కాలేదు అది ఇది అని అన్నావు. అందుకని మా అమ్మ నన్ను చూసిన వాడినే పెళ్లి చేసుకున్నాను. కానీ వాడు చేసిన పనేంటో తెలుసా? ఎవరో ఊర్లో ఉన్న మనుషులు నువ్వు మా పక్కింట్లోనే ఉంటావని, మాతో క్లోజ్గా ఉంటావని, అస్తమాను మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటావు. ఎగ్జామ్స్ కోసం వారం రోజులు మీ ఇంట్లో ఉన్నందుకు నీకు నాకు మధ్య కట్టుగా తల్లేసి మా ఆయనకి తెలిసేలాగా చేశారు. ఇప్పుడు నేను చెప్పింది మొత్తం ఆయన నన్ను అన్న నిజాలే. అలాంటప్పుడు పుట్టింటికి వచ్చి ఏదో ఇక్కడ ఉండి ఇలా ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే నీతో నేను ఒప్పుకొని ఆయన చెప్పింది నిజమని నిరూపించేలా చెయ్యాలా అని అంటుంది జగతి. కథ కొనసాగుతుంది. మరి జగతి కాపురాని అందుకే అజిత్ చక్కదిద్దాడన్నమాట ఆ గిరిని బాగా కొట్టి. మరి జానకి కోసం తెగ కలవరించిపోతూ ఉన్న అభి తనని ఫస్ట్ టైం ఎలా కలిశాడు? వాళ్ళిద్దరి ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగింది? మరి ఏఆర్ సీతలు అభి జానకీలేనా? మరి జ్వాలతో ఉన్న అభి ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.